జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః. నమస్త ఆశిషామీశ మనవే కారణాత్మనే. నమో ధర్మాయ బృహతే కృష్ణాయ కుంఠమేధసే. పురుషాయ పురాణాయ సాంఖ్యయోగేశ్వరాయ చ. ఆశలకు అభిలాషులకు అధిపతికి మనువునకు కారణస్వరూపునకు బృహద్ధర్మ స్వరూపునకు అపరిచ్ఛిన్నానంద రూపునకు అకుంఠమేధస్సు కలవానికి పురాణ పురుషునకు సాంఖ్యయోగేశ్వరునకు నమస్కారము. 4th Canto 24th Chapter 42nd ప్రేయర్. భగవద్బంధువులారా, శ్రీమద్భాగవత తత్వదీపిక 3వ స్కంధము 16వ పాడ్కాస్ట్లో స్వాగతం. ఇంతవరకు మనము విదురుడి మైత్రుడి సంవాదంలో కాలం యొక్క గణన, యుగాల యొక్క కలయికతో మన్వంతరాలు, తర్వాత కల్పాలు, తర్వాత బ్రహ్మకు పగలు రాత్రి ఎలా ఏర్పడతాయనే విషయాన్ని మనం అర్థం చేసుకున్నాం, అనుభవించాం. దీని విషయాన్ని మరొకసారి వివరంగా వినడానికి ఈ ముందున్న పాడ్కాస్ట్లో వింటే మీకు బాగా అర్థమవుతుంది. ఇక ముందు కాలం వివరం ఎలా ఇచ్చాడో మైత్రేయుడు మనం అనుభవిద్దాం. మైత్రేయుడు ఇంతవరకు కాలస్వరూపమును వివరించను. ఇక వేదగర్భుడనడి బ్రహ్మ సృష్టి ఎట్లు చేసినో వివరించున్నాడు. వెష్టి సృష్టికి ముందు చతుర్ముఖుడు అంధతామిశ్రము, తామిశ్రము, మహామోహము, మోహము, తమస్సు అను 5 విధములకు అవిద్యను సృష్టించెను. దీనివలన జ్ఞానము గల జీవునకు జ్ఞానము పోయి అజ్ఞానము ఆవరించుచున్నది. శరీరమునకు ఆత్మకు భేదమును వివేచించుకొను శక్తి లేకపోవుట తమస్సు. దేహములు ఇంద్రియములు మొదలగునవే నేను అనుకునే మానసికముకు భ్రాంతికి మోహము అని పేరు. గ్రామ్యములగు భోగములను అనుభవించి సుఖించవలనని కోరిక మహామోహము. ఆ భోగములకు ఆటంకము కలిగినప్పుడు కలిగడి ప్రతీకార వాంఛచే కలుగు మానసిక వికారము క్రోధము. ఆ భోగములు నశించినప్పుడు తానే చనిపోయినట్లు బాధపడుట అంధతామిశ్రము. ఈ అజ్ఞాన వృత్తులను మొదట సృజించి ఈ పాపపు సృష్టిని చేసి తినని బ్రహ్మ తనను తాను నిందించుకొనెను. భగవద్ధ్యానము చేసి మనస్సును పరిశుద్ధము చేసుకొని వేరొక విధముగు సృష్టి చేయుటకు ఉపక్రమించెను. అప్పుడు సనక సనందన సనత్సుజాత సనత్కుమారులను 4 కుమారులను సృష్టించెను. వారు ఎల్లప్పుడూ శుభమగు భగవానునే మనసులో ధ్యానించువారు. విషయభోగములపై ఆసక్తి లేక అంతర్ముఖులై ఉండెడివారు. ఇంద్రియ జయము గలవారలై ఉండెడివారు. బ్రహ్మ వారిని సృష్టి చేయుడని నియమించెను. కాని వారికి మోక్షమునందు ఆసక్తి కలిగి వాసుదేవునే తమకు ప్రాప్యముగా భావించుచుండెడివారు. అందుచే వారు సృష్టి చేయుటకు అంగీకరించలేదు. వారిపై కోపం వచ్చెను. పట్టలేనంత కోపం వచ్చి దానిని అరికట్టుకొనవలని ప్రయత్నించెను. ఎంత ఆపుకొనను ఆగక కోపము బ్రహ్మ కనుబొనల మధ్య నుండి నీలలోహితుడనడి కుమారుడుగా బయలువెడెను. అతడే పరమశివుడు, భవుడు. అతడు పుట్టగానే ఏడ్చెను. అందుచే అతని పేరు రుద్రుడు అయ్యెను. అప్పుడు ఆ భవుడు కొన్ని పేర్లను, కొన్ని స్థానములను ఏర్పరచమని బ్రహ్మను కోరెను. అప్పుడు బ్రహ్మ, ఏడవకము, నీకు నామకరణము చేసి ఉండుటకు స్థానమును నిర్దేశించునని చెప్పాను. భయముతో బాలుడు ఏడ్చినట్లు ఏడ్చితివి కనుక నిన్ను రుద్రుడు అని లోకులు వ్యవహరింతురు. నీకు ఉండుటకు స్థానములుగా హృదయము, ఇంద్రియములు, ప్రాణము, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి, సూర్యుడు, చంద్రుడు, తమస్సు అనడి స్థానములను నేను కల్పించి ఉంటిని. వానిని నీవు నీ స్థానములుగా స్వీకరింపుము. వెనుక చెప్పిన 11 స్థానములలో ఉండేడి నీకు 11 పేర్లు ఉండును. మన్యువు, మనువు, మహాకాలుడు, మహితుడు, శివుడు, ఋతధ్వజుడు, ఉరురేతసుడు, భవుడు, కాలుడు, వామదేవుడు, ధృతవ్రతుడు. ఆ 11 పేర్లతో 11 స్థానములలో ఉండి క్రింద చెప్పడి 11 మంది స్త్రీలతో సంతానమును కనుమని చెప్పెను. ధీవృత్తి, అశన, మా,
నియత్, సర్పిక, ఇళ, అంబిక, ఐరావతి, సుధ, దీక్ష, రుద్రాణి అనడి 11 మంది నీకు భార్యలుగా ఉండెదరు. వీరితో కలిసి నీవు సంతానమును ఉత్పత్తి చేయుము. నీవు ప్రజలను సృష్టింతువు కనుక నీవు ప్రజాపతి వగుదువు. ఇట్లు బ్రహ్మ ఆదేశింపగా నీలలోహితుడు స్వభావముతో తనతో సమానులకు బిడ్డలను సృష్టించెను. ఆ పుట్టిన కుమారులు విశ్వమునంతను గుంపులు గుంపులుగా వెళ్ళి తినివేయుచుండిరి. లెక్కైనంత మంది ప్రజను తినివేయుచుండుట చూచి బ్రహ్మ బాధపడిట్లనను, రుద్రా, నీతో సమానులకు ఇట్టి సంతానము చాలును, ఇంకా ఇట్టి సృష్టి వలదు. వీరు నీవలనే తీవ్రములగు నేత్రములతో లోకమును నన్ను కూడా తినుచున్నారు. అందుచే నీవుక సర్వభూతములకు సుఖమును కలిగించునట్టి తపము ఆచరించుము. ఆ తపసు చేయుట చేతనే అతనిని ఎరింగి ఆ జ్ఞానముచే సృష్టి చేయగలవు అని చెప్పాను. ఇట్లు బ్రహ్మ ఆదేశింపగా బ్రహ్మకు ప్రదక్షిణము చేసి ఓం అని వాని వద్ద ఆజ్ఞ తీసుకొని తపసు చేయుటకు అరణ్యమునకు ఏగెను. ఇట్లు రుద్రుడు తపసు చేయుటకు ఏగిన తర్వాత సృష్టి చేయు కుమారులను కనవలనని బ్రహ్మ మరల ధ్యానింపగా భగవద్భక్తియుక్తుడగు బ్రహ్మకు లోకమును సృష్టింపజాలిన 10 మంది కుమారులు కలిగిరి. మరీచి, అత్రి, అంగిరసుడు, పులస్తుడు, పులహుడు, క్రతువు, భృగువు, వశిష్ఠుడు, దక్షుడు, నారదుడు అనేటి 10 మంది బ్రహ్మ నుండి ఆవిర్భవించురి. బ్రహ్మ ఒడి నుండి నారదుడు పుట్టెను. బొటనవేలి నుండి దక్షుడు, ప్రాణము నుండి వశిష్ఠుడు, చర్మము నుండి భృగువు, చేతుల నుండి క్రతువు పుట్టెను. నాభి నుండి పులహుడు, కర్ణముల నుండి పులస్తుడు, ముఖము నుండి అంగిరసుడు, నేత్రముల నుండి అత్రి పుట్టెను. మనసు నుండి మరీచి పుట్టెను. కుడి వక్షోభాగము నుండి ధర్ముడు పుట్టెను. ఆ ధర్ముని నుండి నారాయణుడు ఆవిర్భవించెను. ఇట్లు 10 మందిని ఆవిర్భవింపచేసిన తర్వాత అతని శరీరావయములు నుండి కొన్ని భాగములు ఆవిర్భవించెను. కుడివక్షోభాగము నుండి ధర్మం వచ్చెను. ఆ ధర్మమునందు నారాయణుడు ఉండును. అతని వీపు నుండి అధర్మము వచ్చెను. దానియందే లోకమునకు భయము కలిగించడి మృత్యువు ఉండెను. చతుర్ముఖుని హృదయ దేశము నుండి కామము, కనుల నుండి క్రోధము, క్రింది పెదవి నుండి లోభము, ముఖము నుండి వాక్కు, మర్మావయముల నుండి సముద్రములు, గుదస్థానము నుండి పాపములకు అధిష్టానముగు నిర్పతి, శరీరఛాయ నుండి కర్ధముడు పుట్టిరి. ఆ కర్ధముడే స్వయంభువుని కుమార్తెయగు దేవహుతికి భర్త అగును. బ్రహ్మ శరీరము నుండి మనసు నుండి జగత్తును సృష్టించెను. బ్రహ్మ వాక్కుకు అధిష్టాన దేవతగు స్త్రీమూర్తిని కుమార్తెగా కనెను. ఆమె చాలా అందము కలిగి మనసులు ఆకర్షించుచుండెను. అతడు తన కుమార్తెయగు వాగ్దేవిని ఆమెకు తనపై మనసు లేకున్నను తాను పొందవలనని కోరెను. ఆ సంగతిని ఎరింగి ఇట్టి బుద్ధి అధర్మమని మరీచి మొదలగు కుమారులు తండ్రియందు ఉండు నమ్మకము వలన ఎరింగించిరి. ప్రభు, ఇట్టి పనిని ఇంతకుముందు ఎవ్వరునూ చేయలేదు, ఈ కాలమున ఎవ్వరునూ చేయరు. భవిష్యత్తులో ఎవ్వరునూ తన కుమార్తెను తాము ప్రేమింపరు. కామమును నిగ్రహించుకొనలేక కుమార్తెను కామించుట చాలా నిందింపదగిన పని. మీరు తేజశ్శాలురు అయినను లోకములో మర్యాదను కాపాడవలసిన మీరు ఇట్టి పని చేయుట శ్లాఘింపదగినది కాదు. పెద్దలు నడిచినట్లే లోకములో నడుచుందురు. అట్లు నడుచుట శ్రేయస్కరమని పెద్దలు చెప్పుచుందురు. ఇట్లు తండ్రియగు బ్రహ్మతో చెప్పి భగవానుకు నమస్కరించి ఇట్లు విన్నవించుకొనిరి. ఓ భగవాన్, నీవు నీలో అణిగి ఉన్న సూక్ష్మదశలో ఉన్న చేతనాత్మకము జగత్తును నీ సంకల్పమనడి జ్ఞానము చేత అందరకు గోచరమగునట్లు బయలుపరిచితివి. అట్టి సర్వజగత్కారణముగు నీవే అధర్మము జరగకుండా ధర్మమును ఆచరించినట్టు చేయి సమర్థుడవు. ఇట్లు తన కుమారులకు ప్రజాపతులు తాను చేయు తప్పు పనిని ఎరింగి భగవాను ప్రార్థించుట చూచి తాను వెంటనే సిగ్గుతో శరీరమును వీడెను. అతడు వదిలిన ఘోరమగు శరీరమును దిక్కులు గ్రహించినవి. దానిచే దిక్కులు తన స్వరూపము కనపడకుండా కప్పెడి మంచు పొరగా స్వీకరించినవి. స్పష్టముగా కనిపించడి దిక్కులను మంచు ఎట్లు ఆవరించి కనపడకుండా చేయునో అట్లే కామము స్వభావమును ఆవరించి ప్రకాశింపకుండా చేయును. ఆ శరీరమును వీడిన తర్వాత బ్రహ్మ వెనుకటి కల్పములో ఉన్నట్లు ప్రజలను ఎట్లు సృష్టించగలనా అని ధ్యానించుచుండెను.
అట్లు ధ్యానించుచున్న ఆ చతుర్ముఖుని నుండి ఋగ్వేదము మొదలుగా గల 4 వేదములు ఆవిర్భవించెను. 4 హోతలతో జరిపెడి చాతుర్హోత్రము అనెడి కర్మతంత్రము ఆవిర్భవించెను. యజ్ఞము, ఉపవేదము, వేదములలోని అర్థములను ఎరుంగుటకు సాయపడి న్యాయములు, తపస్సు, సత్యము, దయ, శౌచము అనడి పాదములు గల ధర్మము, బ్రహ్మచర్యము మొదలగు 4 ఆశ్రమములు, వానియందు ఆచరింపవలసిన ధర్మములు చతుర్ముఖ బ్రహ్మ నుండి వెలువడినవి. దీని తర్వాత విదురుడు మళ్ళీ మైత్రేయుని కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాడు. దాని నుంచి ఇంకా మనకు సృష్టి విషయాలు ఏమందిస్తారో తర్వాత ఎపిసోడ్ పాడ్కాస్ట్లో మనం తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః.